అడగు చెరుకు రసం ఉంది కదా అయితే తాగుదాం నువ్వైతే రెడీగా ఉంటావు అన్ని తిననీక తాగనీక సౌమ్య A few moments later. అరే అఖిల్గా దుకాణం వచ్చింది ఏం దుకాణం మమ్మీ నాకు కనిపించలేదు చెరుకు రసం దుకాణంకి మళ్ళీ తాగుతారా మీరు ఇందాకనే వేరే తాగిరు మళ్ళీ తాగుతాం ఏమైంది గోరినలాగా అట్లా నించును నిద్ర వస్తలేదు నాకు పండుకుంటే నిద్ర వచ్చేస్తుంది పండుకోకపోతే ఎడికెళ్ళి వస్తుంది నిద్ర కానీ నిద్ర వస్తలేదు అయితే పండుకోకు సింపుల్ ఉబ్బరిస్తుంది రూమ్ లా అగో ఉబ్బరిస్తుంది అంటావు ఫ్యాన్ ఉంది కదా రూమ్ లో కరెంట్ ఏం పోలేదు 5 స్పీడ్ లేసి పండుకో అదొక ఫ్యానా నా రూమ్ లోనది ఫ్యానా 5 నంబర్ వేస్తే ఒక రెండు నంబర్ తిరుగుతుంది అంతే మీ నిద్ర రానులతో ఇదే బాధ నన్ను చూడు ఇట్లా ఫ్యాన్ ఆన్ చేసుకున్నా పోయి వండుకుంటా బై గుడ్ నైట్ డైనోసార్ లాగా నన్ను చూస్తున్నావు ముఖంలో ముఖం పెట్టి ఫ్రిడ్జ్ ముంగడు ఎందుకు వండుకున్నావురా అది కూడా ఫ్రిడ్జ్ తెరిచి అంటే చల్లగా ఉంది కదా అని అట్లా పోయి కూరగాయలు తీసుకురాపు మమ్మీ కథలా పంపేదామని ప్లాన్ వేసావా నన్ను బయట ఎండలో పంపించి బయట ఎండట్లో కొడుతుంది తెలుసా ఇప్పుడు నువ్వు అన్నం తినాలనుకుంటున్నావా తినొద్దు అనుకుంటున్నావా కదా అందుకే పోయి కూరగాయలు తీసుకురాపు ఇట్లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయొద్దు నన్ను అర్థమవుతుందా ఎండ 3 నెలలు ఉంటది అప్పటిదాకా తినకుండా ఉంటావా నువ్వు అన్నం ఎందుకు ఫ్రిడ్జ్ లో పెట్టినావు మమ్మీ అన్నము వేడి వేడి ఉంది కదా మమ్మీ అందుకే చల్లగానికే ఫ్రిడ్జ్ లో పెట్టిరా అన్నం వేడి వేడి వండితే చల్లగా ఉంటుంది వేడి వేడి ఉంటది కదా మమ్మీ ఈ ఎండాకాలంలో ఎవరైనా వేడి వేడి అన్నం తింటారా చెప్పు మాత్రం